హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్‌లో మీకు ఆటోకాడ్ అనేది ఫుల్‌గా చెప్తాను. సో, ఆల్రెడీ నేను పాస్ట్‌లో డ్రా టూల్స్ మీద ఒక ఫుల్ వీడియో, కన్‌స్ట్రక్షన్ టూల్ మీద ఒక వీడియో, డీటెయిల్ వ్యూ మీద ఒక వీడియో చేశాను. లాంగ్ వీడియోస్. అలాగే ప్రతి ఒక్క టూల్ గురించి ఒక్కొక్క షార్ట్ వీడియో చేశాను. అలాగే ఈ క్లాస్‌లో మోడిఫై టూల్స్ గురించి చూద్దాం. దీంట్లో కూడా ఈ టూల్స్ కూడా ఒక్కొక్క టూల్ ఒక్కొక్క షార్ట్ కింద చేశాను. ఇది పార్ట్ 4 అన్నమాట. ఇవన్నీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇది పార్ట్ 4. సో, ఈ ఆటోకాడ్‌లో అనే దాంట్లో ఈ మోడిఫై టూల్స్ అనేది చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తాయి. చాలా చోట్ల ఇవనేది ఉపయోగిస్తాం అన్నమాట. సో, ఫస్ట్ మూవ్ కమాండ్ గురించి చూద్దాం. సో, దీనికి మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలి ఏదన్నా ఒక 2D. సో, నేను సర్కిల్ తీసుకున్నాను. ఇప్పుడు మూవ్ సెలెక్ట్ చేసి, ఆ సర్కిల్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇష్టమొచ్చిన పాయింట్ ఎయిదర్ సెంటర్ పాయింట్ అని తీసుకోండి, లేదా అది ఇక్కడ ఈ పాయింట్ అన్నా తీసుకోవచ్చు సర్కిల్ మీద. సో, దాన్ని మనం ఎటుకంటే అటు మూవ్ చేసుకోవచ్చు. ఎలాగనమాట మూవ్ కమాండ్. సో, నేను అది ఎక్కడ క్లిక్ చేస్తున్నానంటే మౌస్‌లో లెఫ్ట్ బటన్ అనేది క్లిక్ చేస్తాననమాట. ఇప్పుడు కాపీ అనమాట. సో, మళ్ళీ సేమ్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేశా. ఇప్పుడు ఒక బేస్ పాయింట్ అన్నమాట. స్పెసిఫిక్ పాయింట్ అన్నమాట. ఆ పాయింట్ ఇచ్చి అక్కడి నుంచి కాపీ అవుద్ది ఆబ్జెక్ట్ అనేది. సో, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. పవర్ కాపీ, కాపీ. పవర్ కాపీలో అనేది ఒక ఆబ్జెక్టే వస్తది. కాపీలో అనేది చూడండి మీరే. సెలెక్ట్ చేశాను. ఎంటర్ క్లిక్ చేశా. ఎంటర్ క్లిక్ చేశాను. ఒక పాయింట్ మనం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయాలి. సో, ఇది చేశాననమాట. ఇలాగ లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకుంటే వెళ్ళండి. మీకు కావాల్సిన ప్లేస్‌లో. ఇలా ఇన్ఫైనైట్ వరకు మనకి ఎన్ని కావాలంటే అన్ని కాపీస్ వస్తాయి. సో, ఇది కాపీ, పవర్ కాపీ, కాపీకి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్ కమాండ్. స్ట్రెచ్ కమాండ్. సో, ఇప్పుడు మనం ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. 2 పాయింట్ రెక్టాంగిల్ ఇది. సో, స్ట్రెచ్ కమాండ్ క్లిక్ చేసాం. ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసాం. ఎంటర్ క్లిక్ చేసాం. మనల్ని ఒక బేస్ పాయింట్ ఇమ్మంటుంది. సో, ఇది ఈ పాయింట్ ఇచ్చాను. సో, స్ట్రెచ్ చేస్తుందనమాట ఇలాగ. అంటే మనకి ఎటు కావాలంటే అటు అలా స్ట్రెచ్ చేస్తది. చూడండి గంట మళ్ళీ చూపిస్తున్నా. ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేశాను. ఎంటర్ క్లిక్ చేశాను. ఒక పాయింట్ ఇమ్మన్నది. ఒక పాయింట్ ఇచ్చాను. నేను ఇంకా ఇక్కడ తీసుకొని ఈసారి. సో, అలాగనమాట స్ట్రెచ్ చేస్తది. అంటే ఉన్న ఆబ్జెక్ట్‌ని నథింగ్ బట్ మూవ్ అండ్ స్ట్రెచ్. ఇంచుమించుగా 2 ఒకటే. మూవ్ అన్నా, స్ట్రెచ్ అన్నా. మూవ్ కూడా అంతే కదా! ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. స్ట్రెచ్ కూడా సేమ్. రొటేట్ కమాండ్ అనమాట. ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేశాను. ఎంటర్ క్లిక్ చేశాను. ఒక పాయింట్ ఇమ్మంటది. సో, నేను ఈ పాయింట్ ఇచ్చా. ఈ పాయింట్ ఇచ్చాననమాట. సారీ. చూడండి ఎటు కావాలంటే అటు రొటేట్ అవుద్ది. రొటేట్ కమాండ్ క్లిక్ చేసి, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి, ఎంటర్ క్లిక్ చేసి, మనకి ఇష్టం వచ్చిన పాయింట్ అనేది రెక్టాంగిల్ మీద క్లిక్ చేసిన తర్వాత, మనకి ఇష్టం వచ్చిన యాంగిల్‌లో రొటేషన్ చేయొచ్చు దాన్ని. అలాగనమాట. చూడండి కావాలంటే నేను ఇక్కడ 45 డిగ్రీస్ ఇచ్చాను. సో, 45 డిగ్రీస్‌లో ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంది కాబట్టి, ఇది 90 డిగ్రీస్ అవుద్ది. సో, ఈ 90 డిగ్రీస్‌లో 45 డిగ్రీస్‌లో అనేది ఇది రొటేట్ అయ్యింది. నెక్స్ట్ మిర్రర్ కమాండ్. ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేశాను. ఎంటర్ క్లిక్ చేశాను. స్పెసిఫై ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ ఫస్ట్ స్పెసిఫై చేశాను. సో, సేమ్ ఆబ్జెక్ట్ వస్తది. మిర్రర్ కాబట్టి క్వైట్ ఆపోజిట్‌లో రావాలన్నమాట. సో, ఇదిగో ఇక్కడొచ్చింది. సో, క్వైట్ ఆపోజిట్‌లో మిర్రర్ కమాండ్ అని వస్తది. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి ఎలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. మనకి ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇది మిర్రర్ కమాండ్. ఇక్కడ మనం నో క్లిక్ చేస్తే ప్రీవియస్‌గా రిఫరెన్స్‌గా తీసుకున్న ఆబ్జెక్ట్ అనేది పోదు నో క్లిక్ చేస్తే. యెస్ క్లిక్ చేస్తే అది పోద్ది. తర్వాత వచ్చిందే ఉంటది. ఇది మిర్రర్ కమాండ్. నెక్స్ట్ స్కేల్ కమాండ్. క్లిక్ చేసాం. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ క్లిక్ చేసాం. ఒక పాయింట్ ఇమ్మన్నది. సో, నేను ఈ పాయింట్ ఇచ్చాను. చూడండి. ఏమవుతుంది స్కేల్. అంటే స్కేల్ అంటే నథింగ్ బట్ లెంత్ చేంజ్ అవుతుంది.
లెంత్ అంటే సర్కిల్‌కి డయామీటర్ అనమాట. అదే రెక్టాంగిల్‌కి, పాలిగాన్‌కి వాటిలైతే లెంత్ చేంజ్. సో, అంటే మనం ఎక్కడైతే సర్కిల్‌లో పాయింట్ ఇచ్చామో ఆ పాయింట్ కాన్స్టెంట్‌గా ఉంటది. ఆ సర్కిల్ అనేది ఎంత పెద్దది కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అదనమాట. ఇది స్కేల్ కమాండ్. నెక్స్ట్ అరే కమాండ్ అనమాట. ఇది అరే కమాండ్. రెక్టాంగులర్ అరే, పాత్ అరే, పోలార్ అరే ఇలా 3 ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ రెక్టాంగులర్ అరే చేద్దాం. రెక్టాంగులర్ అరేకి సపోజ్ ఒక రెక్టాంగిల్ తీసుకుందాం మనం. ఇది రెక్టాంగిల్. రెక్టాంగులర్ అంటే రెక్టాంగిల్ తీసుకోవట్లేదు. మనం ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే అది రెక్టాంగిల్ లాగా ఇస్తదనమాట. చూడండి మీరు. అంటే చూసారు కదా! ఇలా అంటే ఈ రెక్టాంగిల్ షేప్‌లో వచ్చేలా ఇస్తదనమాట. ఇక్కడ కావాలంటే చూడండి ఇక్కడ 3 ఉన్నాయి. అంటే 3 ఏంటి రోస్ ఉన్నాయి. ఆ రోస్ మనం 7 ఇచ్చుకోవచ్చు. అంటే క్లిక్ చేస్తే 7 వస్తాయి. 7 రోస్. కాలమ్స్ 4 ఉన్నాయి. అక్కడ కూడా 7 కాలమ్స్ ఇద్దాం. 7 వస్తాయి. ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది రెక్టాంగిల్ అరే అనమాట. ఓకేనా? నెక్స్ట్ హోమ్‌లోకెళ్ళి మళ్ళీ ఎస్ అనే సర్కిల్ తీసుకుందాం. సర్కిల్‌కి ఇది పాత్ అరే కదా! పాత్ అరే అంటే పాత్ అంటే నథింగ్ బట్ ఒక దారి. సో, దీనికి ఒక పాత్ ఇద్దాం. ఇది ఒక పాల్ లైన్ తీసుకున్నాను. ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ ఒక లైన్. ఇక్కడ ఒక లైన్. ఇది ఒక లైన్ డ్రా చేశాను. సో, ఇది పాత్. ఇది ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు పాత్ అరే యూజ్ చేద్దాం. పాత్ అరే. ఫస్ట్ అక్కడ ఏముంటుంది సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ క్లిక్ చేశాను. నెక్స్ట్ సెలెక్ట్ పాత్ కర్వ్ అంటుంది. పాత్‌ని సెలెక్ట్ చేశాను. చూసారా? ఆ పాత్ ఎలా ఉందో ఆ డైరెక్షన్‌లో ఈ ఆబ్జెక్ట్ అనేది వస్తది. ఇది పాత్ అరే అనమాట. ఇక్కడ రోస్, కాలమ్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ పాత్‌లో. ఇప్పుడు మనం ఇచ్చిన పాత్‌లో ఒక రో ఉంది. అక్కడ 5 రోస్ పెడదాం. ఎంటర్ క్లిక్ చేయండి. 5 రోస్ వచ్చినాయి కదా! ఐటెమ్స్ 5 ఉన్నాయి. సో, 5 కాన్స్టెంట్ అనమాట. మనం డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకుంటే వాటి మధ్య అంటే ఐటెమ్స్ మధ్య డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను అక్కడ ఒక 100 ఇచ్చాను. 1000 ఇద్దాం. చూసారా? అంటే ఆ డిస్టెన్స్‌ని బట్టి అక్కడ సర్కిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో, 1000 ఇచ్చాం కదా! అక్కడ 10,000 ఇద్దాం చూడండి. చూసారు కదా! ఇలాగనమాట. అంటే మనం మెజర్‌మెంట్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇలా వచ్చినాయి. సో, మన మెజర్‌మెంట్స్ అడ్జస్ట్ చేసుకుంటే అయన్నీ ఆటోమేటిక్‌గా నీట్‌గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హోమ్. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ పోలార్ అరే. సో, పోలార్ అరేకి మళ్ళీ ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. అరే కమాండ్‌లోకెళ్ళి పోలార్ అరే సెలెక్ట్ చేస్తాం. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాం. ఎంటర్ క్లిక్ చేస్తాం. సెలెక్ట్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఎన్ అరే. మనకి ఇష్టం వచ్చిన ఏదైనా ఒక పాయింట్ ఇమ్మంటది. నేను ఈ పాయింట్ ఇచ్చా. చూసారు కదా! రెక్టాంగిల్ ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. ఆ 6 ప్లేస్‌లో మనం 70 పెడదాం. చూసారా? ఒక బ్యూటిఫుల్ డిజైన్‌లా వచ్చింది. అంటే 70 రెక్టాంగిల్స్ అనేవి ఆ పాయింట్ చుట్టూరా రొటేట్ అయ్యాయన్నమాట. సో, ఇది అరే కమాండ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ కమాండ్. ట్రిమ్ కమాండ్ గురించి చెప్తాను. ఒక్క నిమిషం. సో, నేను మళ్ళీ రెక్టాంగిల్ తీసుకున్నా. ఇప్పుడు ఇంకో రెక్టాంగిల్ తీసుకున్నా. ట్రిమ్ సెలెక్ట్ చేశాను. చూసారా? నాకు ఈ లైన్ అక్కర్లేదు కాబట్టి ఆ లైన్ మీద పెట్టినా అది కట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ లైన్ అలాగనమాట. ఇది ట్రిమ్ కమాండ్. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఎక్స్టెండ్ ఉంటుంది. అంటే మనకు కావాల్సిన లైన్ క్లిక్ చేసుకొని ఆ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా. ఇలాగా. డిలీట్ కమాండ్ గురించి చూద్దాం. సో, దీనికన్నా ముందు మనకు ఒక సంథింగ్ ఒక ఆబ్జెక్ట్ కావాలి. సో, నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. సో, నేను ఆబ్జెక్ట్ తీసుకున్నాననమాట. సో, ఫిల్లెట్ ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది 5 ఉంది. సో, ఓకే. ఆ 5తో చేద్దాం. సో, ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్. సో, వచ్చింది కదా కర్వ్ ఫిల్లెట్. సో, ఇది ఫిల్లెట్ అంటే ఇది ఒక 5 ఎంఎం రేడియస్‌తో ఒక సర్కిల్ గీస్తే ఎలా వస్తది కార్నర్‌లో. సో, అలాగనమాట.
ఇది ఫిలెట్ అనమాట. అంటే దీని యొక్క రేడియస్ 5 ఉంటదనమాట. ఇది ఫిలెట్. నెక్స్ట్ చాంఫర్ గురించి చూద్దాం. హోమ్, చాంఫర్. సో ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ నేను 5 ఇస్తున్నా అండ్ సెకండ్ వచ్చేసి 10 ఇస్తాను. నథింగ్ బట్ చాంఫర్ అనేది ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఇలా వచ్చేటప్పుడు ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఇక్కడ టచ్ అవ్వాలి, ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఇక్కడ టచ్ అవ్వాలి. ఆ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఇస్తే ఆ రెండు డిస్టెన్స్ల మధ్య ఒక లైన్ వస్తుంది, అది చాంఫర్. సో ఇక్కడ 5, 10 ఇచ్చాను కదా, సో ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేశాను, సెకండ్ లైన్ సెలెక్ట్ చేశాను. సో ఇది 5 డిస్టెన్స్, ఇది 10 డిస్టెన్స్, ఇది చాంఫర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెన్ కర్వ్. సెలెక్ట్ ఆబ్జెక్ట్, మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం, సెలెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం. అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక 2 ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తే ఆ రెండట్లే కలుపుతూ కరువులా వస్తుంది అంతే. సింపుల్. దీన్ని అంతగా వాటర్ కూడా చాంఫర్ అలాగే ఫిలెట్నే వాడతారు ఎక్కువగా. నెక్స్ట్ ఆఫ్సెట్ గురించి చూద్దాం. ఆఫ్సెట్ అంటే సపోజ్ మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇది మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఎంటర్ క్లిక్ చేసాం, ఆఫ్సెట్ సెలెక్ట్ చేసాం, డిస్టెన్స్ ఎంత అక్కడ అడుగుతుంది మిడ్ పాయింట్. సో ఓకే, మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసాం. డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే మనం ఒక సపోజ్ ఎంత ఇచ్చాం, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఓకేనా. అంటే మనం ఫస్ట్ డిస్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ నేను ఎంత ఇచ్చాను 4.9 ఎంత ఉంది సంథింగ్, నేను క్లిక్ చేశాను. అంత డిస్టెన్స్లో లోపల ఒక రెక్టాంగిల్ వస్తాయి, లేదా ఇదిగోండి లోపల కంటే లోపలికి వస్తే ఇలా బయటకంటే బయటకు వస్తుంది. ఇది ఆఫ్సెట్ అనమాట. ఇది ఆఫ్సెట్. నెక్స్ట్ ఎరేస్. సపోజ్ ఇక్కడ చూసారా, సెలెక్ట్ అయింది కదా, ఎంటర్ క్లిక్ చేయండి. ఎరేజ్ అంటే మొత్తం ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అవుద్ది, ఆబ్జెక్ట్ మొత్తం ఎరేజ్ అయిపోద్ది. ట్రిమ్ అంటే ఆబ్జెక్ట్లో ఎక్కడైతే జాయిన్ అవ్వని పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ అనేది ట్రిమ్ అయిపోద్ది. లేదా ఏదైనా ఒక సెట్ అయిన 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మధ్య ఉన్న ఒక లైన్ అనేది సెలెక్ట్ అవుద్ది. ఇది ట్రిమ్ కమాండ్ అనమాట. సో ఇది మోడిఫై టూల్స్ గురించి. ఇది ట్యుటోరియల్ 4. అలాగే నెక్స్ట్ క్లాసెస్లో మీకు రిమైనింగ్ టూల్స్ గురించి చెప్తాను. అలాగే దీంట్లో 3D గురించి చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.